మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్. ఏం చేస్తున్నారు మీరు? బీఎస్సీ బయోటెక్నాలజీ. ఎక్కడ బ్రో? గీతం. ఓకే బ్రో, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ వైజాగ్ పార్లమెంట్లో చూసుకుంటే ఈ రోజున టీడీపీ కూటమి నుంచి శ్రీ భరత్ గారు పోటీకి వస్తున్నారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా. శక్తి అంటే వైసీపీ అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తూనే ఉన్నాం, మనకేం లేవు. టీడీపీ వస్తే చేంజ్ అవుతుందేమో అని చూస్తున్నాం అంతే, మరి ఇంకేమంటే. ప్రజెంట్ అయితే యూత్కి ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ ఏం లేవు, దానికోసం వెయిట్ చేస్తున్నాం అంతే. టీడీపీ వస్తే వస్తుంది అనుకుంటున్నాం. మరి అంటే శ్రీ భరత్ గారి గురించి ఏం చెప్తారు అసలు? భరత్ అంటే మా స్టూడెంట్స్కి అయితే చాలా సపోర్టివ్గా ఉంటారు మా క్యాంపస్ వరకు. మరి బయట ఏంటి అంటే మీరు చూస్తూనే ఉన్నారు, బయట కూడా మీరు క్యాంపస్లో అంటే మాకు ప్రతిదీ ప్రోత్సహిస్తారు, ఎక్కడికైనా దేనికైనా సరే మాకైతే సపోర్టివ్గా ఉంటారు భరత్ గారు అయితే. బయట అంటే చూస్తూనే ఉన్నారు ప్రజలకి ఎంత చేస్తున్నారు. మన పాదయాత్ర కూడా చేసాం, మత్స్యశాఖ హార్బర్కి కూడా వెళ్ళారు, మీరు చూశారు. ఇంకా మేమైతే భరత్ గారిని సపోర్టింగ్గా ఉంటాం. మరి అంటే ఇప్పుడు ఆయన ఓడిపోయి ఉండి కూడా 5 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారా, ఈ ప్రాంతంలోనే అసలు మీ దగ్గరే ఉన్నారు, పట్టించుకుంటున్నారా ఏంటి అసలు? ఓడిపోయిన స్టూడెంట్స్ మాత్రం ఎప్పుడు ఎలా చూడరు, ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటారు, గెలిచినా గెలకపోయినా కానీ. అంటే ఇక్కడ మీ ప్రాంతంలో ఈరోజు ఐటీ విషయంలో ఎంతవరకు డెవలప్ చేశారంటారు? అంటే గ్లోబల్ సమ్మిట్ పెట్టి 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి అన్నారు కదా, ఎటువంటి పెట్టుబడులు వచ్చినాయి 5 ఏళ్ళలో? 5 ఏళ్ళలో పెట్టుబడులు అంటే మనకు అంత తెలియదు, బట్ 5 ఏళ్ళలో మాత్రం గ్లోబల్ సమ్మితం అంటే ఏం లేదు. ఐటీ అయితే ఏం లేదు వైజాగ్లో, చెప్పుకోవాల్సినాక ఉన్నది కూడా వెళ్ళిపోయింది అని అనుకున్నాం. మరి ఐటీ సంఘం అయితే ఏం లేదు, ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలా కావాలి. ఐటీ ఇక్కడ నుంచి హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి చదువుకోవాల్సిన, అదే జాబ్ చేయాల్సిన అవసరం మనకేమని చెప్పండి. ఇక్కడే ఉంటే ఇక్కడే కాదు చేసుకుంటాం నీట్గా. అదొక్కటే దృష్టిలో పెట్టుకొని ఐటీ సంఘం కూడా తీసుకుని వస్తే బాగుంటుందని. అంటే ఈరోజు గతంలో ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? గుడి పెట్టాలి పొదగాలి అని అంటారు, ఇంకేముంది. అదేదో ఎప్పుడు పొదుగుతుందో కూడా అతనికే తెలియదు సరిగ్గా. ఐటీ మినిస్టర్కి అయితే అతనైతే కరెక్ట్ కాదని మా ఒపీనియన్. అంటే ఈరోజు నా 5 ఏళ్ల పాలన మీద ఒక మాటలో ఏం చెప్తారు? వరస్ట్. మేమైతే వరస్ట్ అని చెప్పుకుంటున్నాం. అంటే ఏ విధంగా బ్రో? ఏ విధంగా అంటే ప్రతిదీ స్కీమ్స్ కాకుండా జనాలకి ఏదైనా చేస్తే బాగుంటుందని, స్కీమ్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి పెట్టుకొని మనల్ని సోమరపోతుల్లాగా చేస్తున్నారు. ఆ స్కీమ్స్ లేకుండా అది ఇంకా వేరే దానికి ఉపయోగపడి ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. స్కీమ్స్కే కాకుండా ఈ వాలంటీర్స్ ఒకటి యూస్ఫుల్, అన్ఎంప్లాయ్మెంట్కి వాలంటీర్స్ ఇచ్చారు, అదొకటి యూస్ఫుల్ ఉంది. ఇంకా కావాలి అని అనుకున్నా, నోటిఫికేషన్స్ ఇస్తే చాలా బాగుంటుందని. చాలామంది చాలా ఏజ్ అయిపోతుంది కానీ నోటిఫికేషన్స్ లేవు అని చాలా సూసైడ్స్ కూడా చూసాం చాలా విధంగా. దాని గురించి ఉంటే బాగుంటుందని మా ఒపీనియన్. బ్రో, అంటే మీ పక్కనే ఉంది కదా ఋషికొండ, దాని మీద తీసుకున్న చర్యలు ఎలా అనిపించింది ఈ ప్రభుత్వంలో, ఏం చెప్తారు? దాని మీద చర్యలు అంటే అందరూ తెలిసిందే, అది 5 స్టార్ హోటల్ అంటారు, ఒకసారి 7 స్టార్ అంటారు. 5 స్టార్కే సరిగ్గా జనాలు వెళ్తారు, 7 స్టార్కి ఏమి వెళ్తారు, ఇంకోసారి అంటారు కార్యాలయం అంటారు, అదేంటో వాళ్ళకి కూడా సరిగ్గా లేదు అని ఉన్నాం. అంటే ఈరోజు అక్కడ కట్టిన ఒక ప్యాలెస్లో ఉన్నాయి దాదాపు ఒక కమోడ్ వాల్యూనే 25 లక్షల వాల్యూ కూడా అంటున్నారు కదా, ఏం చెప్తారా? మేము వెళ్ళగలమా చెప్పండి, దానిలోకి వెళ్ళలేము. అలాంటప్పుడు అది ఎందుకు కట్టి వేస్ట్ కదా. అది ఎలా ఉంది అలా ఉంటే రిసార్ట్స్లో ఉంటే కనీసం రిసార్ట్స్ ఉన్నాయని చెప్పి చూడడానికైనా వెళ్ళేవాళ్ళు. ఆ కొండ మొత్తం డిస్ట్రాయ్ చేసి వేస్ట్కి చేసేసారు అంతా. అదే కాకుండా మా కాలేజ్కి ఉండేది నీట్గా, మా కాలేజ్ మెయిన్ గేట్ అంత అట్రాక్టివ్గా ఉండేది, అది కూడా తీసేశారు ఫస్ట్ వైఎస్ జగన్ రాగానే. ఇంకేముంది అలానే ఋషికొండ అయితే కొండలేదు, ఋషి ఒకటే ఉంది ఇప్పుడు అంతా. సో అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థులు ముఖ్యంగా చివరిగా ఈరోజు ఎంపీ అభ్యర్థులు శ్రీ భరత్ గారు టీడీపీ కూటమి నుంచి అని అంటున్నారు, ఓ పక్కన వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు కదా, సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు, ఏం చెప్తారు? బొత్స ఝాన్సీ గారు టైట్ కాంపిటీషన్, ఎందుకంటే తను కూడా వైజాగ్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు, చాలా వరకు ట్రై చేస్తున్నారు. తను వచ్చినా ఒక పరంగా బాగానే ఉంటుంది, కాదనట్లేదు. బట్ ఇద్దరు టఫ్ కాంపిటీషన్లో కదా, ఎవరు వస్తారో చూద్దాం, మేము చూడాలనుకుంటున్నాం. నమస్తే, మీ పేరు? అఖిల్. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ మన గాయత్రి కాలేజ్లో చదువుతున్నాను. ఏ ఏరియా మాదా? ఎంబీపీ ఇక్కడ అప్పుగా. బ్రో, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ మీ వైజాగ్ ఈస్ట్ ప్రాంతంలో దాదాపు ఇక్కడ మీకున్న సమస్యలు ఏంటి ప్రధానంగా?
మాకు సమస్యలు అంటే చాలానే ఉన్నాయి, కాకపోతే వెలపూడి చాలా చేశాడు మా వాటికి అవన్నీ. దానికి తోడు కొంచెం రోడ్లు గట్టా సరిగ్గా చేస్తే బాగుంటుందని నేను కోరుకున్నాను. అది కూడా చేస్తానని ప్రమాణం కూడా చేశాడు. దానివల్ల మళ్ళీ ఎంబీపీ కూడా వచ్చేసి మధ్యలో ఇలా చేస్తాను అన్నారు. కాకపోతే ఇప్పుడు వచ్చి కొన్ని గుళ్ళు కట్టించారు. ఇప్పుడు వెలపూడి వచ్చి రోడ్లు వేస్తానన్నారు, అదొకటి చేస్తానన్నారు. అంటే బ్రో ఇక్కడ మీ వైజాగ్ పార్లమెంట్లోనే ఈరోజు విశాఖ రైల్వే జోన్ కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ విషయం కానీ ఈ రోజున గత ప్రభుత్వంలో 20 మంది ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా కోసం పోరాడతానని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు పట్టించుకోకుండా పోగా మరి ఎవరు వస్తే మీకు ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? అయితే మా యూత్కి అయితే జనసేన రావాలి. కాకపోతే ఇప్పుడు రెండు కలిసాయి కాబట్టి నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడును జనసేన రెండు పార్టీలు కలిపి వస్తే అప్పుడు బాగా జరుగుతుంది నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థులుగా శ్రీభరత్ గారు టీడీపీ కూటమి నుంచి, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా, రావాలి. ఎందుకని? ఎందుకంటే తనకంటూ నాలెడ్జ్ ఉందంటే ఇప్పుడు గీతంకి తందే గీతం మొత్తం, దానికి తోడు యూత్ గురించి నార్మల్ అన్నిటి గురించి తెలిస్తే అతను వస్తే బాగా చేస్తాడని నేను కోరుకుంటాను. అంటే మనకి కేంద్రం నుంచి నిధులు రావాలన్నా ఆయన పోరాడతాడని నమ్మకం ఉందండి. పోరాడతాడని నమ్మకం. శ్రీగారు భర్త అయితే బాగా పోరాడతాడు. దాంట్లో మళ్ళీ మా అప్పు గారు అనగా ఎంబీపీ అనగా బాగా తిరుగుతారు, బాగా సేవ కూడా చేస్తారు మా దగ్గరకు వచ్చి. అంటే గతంలో 5 ఏళ్ళు ఓడిపోయి ఉన్నారు కదా శ్రీభరత్ గారు, అంటే మీ ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉన్నారా? అసలు ఏమన్నా చేశారా మీ ప్రాంతానికి? మా ప్రాంతానికి అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి మా ఏరియా చుట్టూ ఇక్కడ ఈస్ట్ మొత్తం తిరిగేసి చాలానే చేశారు. అలాగే తిరిగి ప్రతిదీ చేస్తానని ప్రమాణం కూడా చేస్తున్నారు. అది చేస్తారో చేయరో మనకు తెలియదు. ఒక్కసారి గెలిపించుకొని అది ఏడు చేస్తారో చూడాలని నేను కోరుకుంటున్నాను. సో అంటే ఈ 5 ఏళ్ళ పాలన మీద ఒక్క మాటలో ఏం చెప్తారు? 5 ఏళ్ళ పాలన అంటే బేస్ట్ అంటే నార్మల్గా అంతగా ఏం చేయలేదు. కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ ఏం చేస్తారని కోరుకున్నాను. దాని అంటే ఈరోజు యువతను మొత్తానికి కూడా వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా వాలంటీర్లకి చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చినా వాలంటీర్కి చేస్తారు. అందులో కొత్తగా యువతకి ఇస్తే అది బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. దాని మీద అంటే ఇక్కడ ఐటీ కంపెనీలు దాదాపు హెచ్ఎస్బి కంపెనీ కానీ మిగిలిన ఇన్ఫోసిస్ కంపెనీలు కానీ ఈ ప్రభుత్వంలో వెళ్ళిపోవడం చూసాము కదా, ఎలా అనిపించింది? ఇక్కడ ఏమన్నా ఐటీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్మెంట్ ఏమన్నా జరిగిందా? డెవలప్ అవ్వలేదన్న చేస్తానంటున్నారు కాబట్టి అంతా చెప్పాలంటే జాబ్లు కూడా సరిగ్గా లేవు యూత్కి. అందులోని ఇక్కడ స్పెన్సర్స్లోకి మోర్లో గట్రా వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళు చేసుకుంటారని దాని మీద చేయట్లేదు. అంటే బ్రో అంటే గ్లోబల్ సమ్మిట్ కూడా పెట్టారు కదా, 13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి మాట్లాడారు. ఈ రోజున ఏమన్నా వచ్చాయా అక్కడ మీ ప్రాంతంలో పెట్టుబడులు? ప్రాంతానికి ఒకటి రాలేదన్న, ఒకటంటే ఒకటి కూడా రాలేదు. ఇప్పుడు వచ్చి ఏమన్నా చేశారంటే ఏటి చేయలేదు. మహా అయితే బీచ్ రోడ్ ఒకటి చేశారు, అంతే. మా ఏరియాకి వచ్చి ఒకటి చేయలేదు అంతే. సో అంటే ఈ ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఏం చెప్తారు? ఎన్నికలు అంటే దాదాపు 1 సైడ్ అనుకొచ్చే పక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పక్క వచ్చేస్తే మేము కోరుకుంటున్నాం. అందులో మా ఏరియాలోనే వెల్లపూడి శ్రీకర్ భర్త గారు రావాలని కోరుకుంటున్నాం. మా పేరు చరణ్. ఏం చేస్తారు మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్ బీఎస్సీ. ఏ ఏరియా బ్రో? మాది పెదవాళ్ళు రండి ఇక్కడ. అంటే వైజాగ్ తూర్పు నియోజకవర్గం. అవునండి. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎలా అనిపిస్తున్నారు అక్కడ మీ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఈసారి ఎవరిని గెలిపించుకుంటే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు? ఆ వైపు ఏంటంటే వెల్లపూడి రామకృష్ణ. అంటే ఎందుకన్నా? అంటే అతను ఫస్ట్ నుంచి అతనే వస్తున్నారండి. ఈసారి కూడా అతనికే మా ఓటు. ఇప్పుడు అంటే ఈ రోజున ఐటీ కంపెనీలు కానీ దాదాపు ఇక్కడ చూసుకుంటే రైల్వే జోన్ విషయంలో కానీ లేకపోతే స్టీల్ కంపెనీ విషయంలో కానీ ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలిస్తే ఇక్కడ మీకు ఇవన్నీ సమస్యలు తీర్చగలరు అనుకుంటున్నారు? అసలు ఏంటి అవన్నీ అంటే ఎమ్మెల్యే అతనే. ఎమ్మెల్యే అతను. అంటే ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా, ఎలా ఉంది? అంటే ఏటుందండి, ఆ చేయి చూపించి మనం మింగేస్తున్నారు. అంటే మీ అందరికీ విద్యా దీవెన లాంటివి ఇస్తున్నామని చెప్తున్నారు కదా? విద్యా దీవెనలు ఇస్తున్నారు కానీ అంటే మన దగ్గర తీసుకొని మనకే ఇస్తున్నారు కదండి. అదే అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది అసలు మీ ప్రాంతంలో? ఇక్కడ డెవలప్మెంట్ అంటే అంతేం లేదండి. ఏదో ఇవన్నీ కొద్ది డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు.